తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. సైకిల్ దిగి కారు ఎక్కారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేబీ వివేకానంద గౌడ్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు ఫ్యాక్స్ చేసిన వివేక్ తర్వాత క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ను కలుసుకున్నారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన్ని వెంట పెట్టుకుని క్యాంప్ ఆఫీస్కు తీసుకెళ్లారు. వివేక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. వివేక్ విషయంలో చాలా రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నా ఆయన కొట్టిపారేస్తూ వచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి అనుకోని విధంగా దెబ్బ తగిలిన టైంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ప్రజల్లో ఎంతో ఆకర్షితులై మరి వారి యొక్క నాయకత్వాన్ని మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా వారి ఎంబడి ఉండి అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా సహకరించడం జరిగింది. గతంలో అంటే రాజకీయాల కంటే ముందు ఒక కుటుంబ సభ్యులుగా మరి గతంలో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మరి గతంలో గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుని కూడా టీఆర్ఎస్కి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. ఒక కుటుంబ సభ్యులుగా అదేవిధంగా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాలు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రజలందరూ కూడా కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల మీద ఉండాలని చెప్పేసి నిర్ణయించారు. సరే వివిధాలు పక్కన పెట్టినట్టయితే ఈరోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేని లోటు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేదని తెలిసిపోయింది. కాబట్టి డెఫినెట్గా అందరూ టీఆర్ఎస్ పార్టీ వారి లేని లోటు స్పష్టంగా కనపడుతూ ఉంది. వారి నాయకత్వంలో పనిచేసినట్టు అలవాటు ఉన్నది. వారికి ఇక్కడ మాకు అన్యాయం చేయలేదు, టికెట్ తీసుకుని గెలిచినాము, మేము కూడా పార్టీ కమిటెడ్గానే పనిచేసినాము. ఈ రోజు విషయం వచ్చేసరికి ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా మనం డెవలప్ చేసుకోవాలి, సంక్షేమ అమలు చేసుకోవాలి, పార్టీలన్నీ పక్కన పెడదాం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుదాం అనేటువంటి ఒక స్లోగన్ ప్రజల నుంచి వస్తుంది కాబట్టి ప్రజల మీద నడుస్తున్నారు.